ప్రతి ఒక్కరి జీవితంలో చింత అనేది కామన్గా ఉంటుంది. అయితే బైబిల్ ప్రకారంగా మరి చింతను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, చింతించడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, బైబిల్ ఏం చెప్తా ఉంది, మనం చింతించడాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? అయితే చాలా విషయాలు బైబిల్లో చెప్పొచ్చు, కానీ నేను ముగ్గురు వ్యక్తులు చెప్పినటువంటి విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడతాను. వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఏంటో మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. రెండవ వ్యక్తి ఎవరు అనంటే పౌలు గారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటారు అనంటే, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు పౌలు గారు రోమా చెరసాల్లో ఉన్నారు. చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, శ్రమల మధ్యలో ఉన్నాడు. శ్రమల మధ్యలో ఉండి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి పత్రికలు రాస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తూ ఏమంటున్నాడు అనంటే, దేని గురించి మీరు ఆలోచన చేయకండి, మీ విశ్వాసం గురించి కానీ, మీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ, మీ కష్టాల గురించి కానీ, మీ ఇబ్బందుల గురించి కానీ, మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించకండి, చింతించకండి, వాటిపైన మీ ఫోకస్ పెట్టకండి. అయితే మరి ఏం చేయాలి పౌలు గారు అని అడిగితే ఆయన ఏమంటాడు అనంటే, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మీకున్నటువంటి సమస్యల్ని బ్రింగ్ ఇట్ టు గాడ్, దేవుని దగ్గర తీసుకొని రండి, దేవునికి తెలియజేయండి, ప్రార్థనాపూర్వకంగా ఆయన దగ్గరికి రండి. ఇన్ అనదర్ సెన్స్ ఆయన ఏం చెప్తున్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి అంటే, ప్రార్థన చేయండి, దేవునితో చెప్పండి. అందుకే కీర్తనకారుడు ఒక మాట ఏమంటాడు అనంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంత అనుభవం కలిగినటువంటి ఎన్నో సంఘాలని స్థాపించినటువంటి పౌలు గారు ఆయన చింత గురించినటువంటి ఆయన అవగాహన ఏంటి అనంటే, బహుశా ఆయన ఎట్లాగా ఆ చింతని, యాంగ్జైటీని, లేకపోతే ఆ ఆందోళన ఎట్లా మేనేజ్ చేశాడు అనంటే, ప్రార్థన చేశాడు అంతే, దేవునికి చెప్పుకున్నాడు. ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడైన, సర్వజ్ఞానం కలిగిన, ఏదైనా సాధించగలిగినటువంటి దేవుని చెప్పుకున్నాడు అంతే. మనం మన జీవితాల్లో చింతని అధిగమించాలి, ఆందోళనని మనం అధిగమించాలి అనంటే రెండవ మంచి నియమం పౌలు గారు మనకి నేర్పిస్తా ఉన్నారు. ప్రార్థన చేయండి, దేవునితో చెప్పండి, దేవునికి తెలియచేయండి.